సార్ గిది సేతులుంటే గిదేం బిక్తది అన్నాడు కదా. అసలు గిదే లేకపోతే సేతులో ఉన్నదేం బిక్తది సార్? హలో సార్ పెళ్లి గురించి ఇంకొకసారి ఆలోచించండి. నాకు ఇంకొకసారి ఫోన్ చేసే ముందు మీరోసారి ఆలోచించండి. సార్ సార్ యాక్చువల్గా ఎలా ఉన్నానక్క? మస్తు మంచిగా ఉన్నాము. థ్యాంక్ యూ. గామెవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది. మేడం ఒకసారి ఇటు చూడరి. జోకర్, ఏదైనా నువ్వు లక్కీ అనరా. కాడిచ్చి పెళ్లికి రానంటే శోభనంకి వచ్చి కాపలాగాస్తురు. ఏదైనా ఈ పోలీసుల్ని పక్కన పెట్టుకొని బ్యాకాట ఆడితే ఆ కిక్కి అనగన్నా. శోభనం దగ్గర కాపలా కాయడం కంటే శవాల దగ్గర కాపలా కాయడం బెటర్ సార్. ఏమైంది దయా? ఎవడొచ్చి చంపుతారని టెన్షన్ కన్నా లోపల ఏం చేస్తారో క్యూరియాసిటీ ఎక్కువ ఉంది సార్. ఫోకస్ ఆన్ డ్యూటీ దయా. అప్డేట్ మీ ఎవ్రీథింగ్. ఎస్ సార్, ఎస్ సార్. ఈ పాటి గొల్లం పెట్టేసి పెళ్ళం మీద పడుంటాడు. సార్ అక్కడ ఫస్ట్ నైట్ పరిస్థితి ఏంటి? ఏముంది సార్, పెళ్లి కొడుకు అనుభవించిండు, పెళ్లి కూతురు అనుభవం చూసింది, నేను మాత్రం నరకం చూశాను సార్ సెల్లో. బ్రైట్ సేఫేనా? సూపర్ సేఫ్ సార్. ఫ్రెండ్ ని భాగ్యనగర్కి డ్రాప్ చేయడానికి స్టేషన్కి వెళ్తుంది సార్. ఛాన్స్ తీసుకోకండి, అట్లే సార్. ఫాలో అవ్వండి. ఎస్ సార్. ఈ జెడ్ కేటగిరీ ఉండగా మీ కేటగిరీ ఎందుకు? నువ్వు బాబు పదవే. అలా రౌండేసి వస్తే మళ్ళీ రెడీ అయిపోవచ్చు. అమ్మ దొంగముండా ఎంత మారిపోయావే. నువ్వు కూడా పెళ్లి చేసుకో, నా అలానే తయారవుతావు. అది సరే, ఇంతకి ఎన్నిసార్లు అయిందే? దేవుడా, ఏం తింటాడు మీ వాడు? కొంచెం కనుక్కొని చెప్పు, మా కార్తీక్ గారిని కూడా పెడతా.
ఏంటి ఇది? ఇది నీ ఎగ్జామ్ ఫీజ్. నువ్వు నన్ను డ్రాప్ చేయనీకి వచ్చినావా లేకపోతే డబ్బులు ఇనికి వచ్చినావా? నేను గిఫ్ట్ కూడా తేలేదే. నువ్వు గ్రూప్ 1 కొట్టు, అదే నా గిఫ్ట్. ఇంత డబ్బు ఇంట్లో తెలిస్తే మంచిగా ఉండదేమోనే. మా బాపుకి సంపాదించడంలో ఉన్న జాగ్రత్త దాచిపెట్టడంలో ఉండదు. డోంట్ వరీ. రే బతికండి, అంబులెన్స్ ఫోన్ చేయి. సార్ ఆ పెళ్లి పిల్ల మిస్సింగ్ సార్. ఎవరిని చూసినా ఇదే మాట. నీ ఎవ్వన్ మా బాపు ఎవరో తెలుసు కదా. నీ బాబుకి నేనెవడో తెలవదు కదా. ఇది తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నీ శోభనం ఎట్లా జరిగిందో చెప్పకపోతే నేనే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. రే అంటే ఎత్తుకో. నీ శోభనం ఎట్లా జరిగిందో చెప్పు. సిగ్గు వదిలేస్తావా, ప్రాణం వదిలేస్తావా చెప్పు. నేను వస్తున్నా దయా, తప్పు జరగకుండా చూడు. నేను పాల గ్లాస్ ఇచ్చిన తను పక్కన పెట్టి ఐస్ క్రీమ్ తీసిండు. బయట తీసిండు. నాకు చెండు తీసిండు. ఉక్కు తీసిండు. ఐస్ క్రీమ్ పోసిండు. ఆ చలికి ఆ చిల్లుకి నేను శివరైనా నా పైన పడిపోయిండు. పైన పడి ఎక్కడ సార్ ఇక్కడే సార్ ఉత్తమ తోటలో. వినిపిస్తుందా? వినిపిస్తుందా దయా? సార్ సార్ వినిపిస్తుంది సార్. సార్ నేను మొక్కజొన్న తోటలోనే ఉన్నాను. నువ్వెక్కడా?
సార్ నాకేం తెలియదు సార్ సార్ నేనేదో పంపించడం దానికి వచ్చాను సార్ సార్ నన్ను వదిలేండి సార్ సార్ మళ్ళీ ఎప్పుడు చేయండి సార్ సార్ ఎక్కడున్నావురా చందుగా ఏంది నువ్వు అనేది సార్ నాకేం తెలీదా ఇట్లా రాయి లెక్క నిల్చుంటావేంది పోదాం నాడు పోలీస్ స్టేషన్ కి చెందుకు అట్లా చంపేటోడు కాదు పద్మ ఇంటికాడనే ఉండు ఒరే నీ తమ్ముడు నా కోడల్ని చంపేసిండు కదరా నాశనం అయిపోతారా మట్టి కొట్టుకుపోతారు సర్వనాశనం అయిపోతారు